బడాబాబుల అండతో పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల్లో పాగా వేశారు. వారి కళ్ల ముందే అమ్మేస్తున్నారు. అడిగితే బెదిరించి భయపెడుతున్నారు. ఒక్కో ఇంటి స్థలానికి 3-4 నకిలీ పట్టాలు సృష్టించారు. రక్షించాల్సిన రెవెన్యూ శాఖ ఇంకా నిద్రవీడలేదు. కడప శివార్లలో జరుగుతున్న ఈ భూదందాని సమాచార హక్కు చట్టం బయటపెట్టింది. ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉంది, ఆక్రమిస్తే శిక్షిస్తాం. ఇది కలెక్టర్ పేరు మీద హెచ్చరిక బోర్డు సారాంశం. కబ్జా రైళ్లకు ఇలాంటి హెచ్చరికలు ఓ లెక్క. నేతల అండదండల ముందు కలెక్టర్ ఆదేశాలేపాటి? ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తారంతే. ఆపేవారెవరు? కడపలో ఇదే జరుగుతోంది. కడప శివారు ప్రాంతంలో విమానాశ్రయం ఎదురుగా ఉన్న చెన్నూరు మండలం రుద్రభారతీపేట స్థలమిది. ఈ ప్రాంతంలో ప్రభుత్వం 19 ఎకరాల్లో 530 ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలకు ఇక్కడ 2.5 సెంట్ల ప్రకారం స్థలాలు కేటాయించారు. వీరిలో 100 మందికి పట్టాలు పంపిణీ చేశారు. గతంలో ఈ ప్రాంతమంతా ముళ్ల పొదలు, గుట్టలతో నిండి ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 5 ఏళ్ల కిందట కడప నగరపాలక సంస్థగా మారిన తర్వాత ఈ స్థలం ధరలు అమాంతం పెరిగాయి. పక్కనే పట్టణ పేదల కోసం శాటిలైట్ టౌన్షిప్ భవన సముదాయం, ఎదురుగా విమానాశ్రయం. ఇంకేం, ఒకప్పుడు ఎందుకు పనికిరాని భూమి బంగారమైంది. రుద్రభారతీపేట స్థలాలపై ఆక్రమణదారుల కన్ను పడింది. కబ్జా పర్వం మొదలైంది. 100 మంది పేరిట పట్టాలున్నాయి. మిగిలిన స్థలాలకు నకిలీ పట్టాలు సృష్టించేశారు. ఇంటి స్థలాలు ఇతరులకు అమ్మేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలోని తహసీల్దారు సీళ్లు, సంతకాలు ఫోర్జరీ చేస్తూ ఇన్నాళ్లు దందా సాగించినా పట్టించుకోకపోవడం విచిత్రం. కొండాల పోలేదని వేసుకునిండు, కానీ మాకు ఇచ్చిండ్రు గవర్నమెంట్. ఏది బీదోళ్ళమని ఇప్పుడు ఆపరేషన్ చేయించుకునేమని మాకు వచ్చింది ఇది, కానీ వాళ్ళు ఆక్రమించుకుంటారు. వాళ్ళదే మెజార్టీ అవుతుంది, మాది ఏం కాలే. మాకెవరు లేరు బలం. ఎన్నిసార్లు తిరిగి ఎంఆర్ఓ కాడికి, ఎండి కాడికి అంతా తిరిగినా కూడా మాకేం న్యాయం చేయవలసలే. ఈ తతంగం వెనుక బడాబాబులు ఉన్నారన్నది సుస్పష్టం. చెన్నూరుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ముఠా రాజకీయం మొదలైందన్న ఆరోపణలున్నాయి. ఆ కబ్జాకోరులు అక్కడే తిష్టవేసి ఒక్కో ఇంటి స్థలాన్ని 3-4కి కూడా విక్రయించారు. కొందరు లబ్ధిదారులు స్తోమత లేక ఇళ్లు నిర్మించుకోలేకపోయారు. ఆ స్థలాలను దళారులు ఆక్రమించి అమ్మేస్తున్నారు. ఇదేంటని లబ్ధిదారులు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. మాకు అధికారం ఉంది, మీ ఇష్టాచారంగా మీరు చేసుకోపండి అని దౌర్జన్యంగా కట్టినాడు. ఇట్టయితే కాదని అని ఎంఆర్ఓకు పిటిషన్ అప్లై చేసిన. నేను అప్లై చేసింటే ఆమె 10 రోజులు 20 రోజుల దాకా తిరిగినా. నా స్థలాన్ని దౌర్జన్యంగా కడుతున్నారు మేడం, మాకు న్యాయం చేయండి. నా స్థలం నాది ఒరిజినల్ పట్టా అయితేగినా నాకు ఇవ్వండి, లేని పక్షాన అదైతేగినా అతనికే డిక్లేర్ చేయండి. కానీ ఒరిజినల్ 2003లో ప్రకాశం మనకి ఇచ్చినది. అట్లాంటి డబుల్ పట్టాలు డూప్లికేట్ చాలా పుట్టించినారు. ఈటీవీ బృందం స్థలాల పరిశీలన చేస్తుండగా నిరుపేదలైన మహిళలు దళారులే అనుకుని పరుగున వచ్చారు. విషయం ఆరా తీస్తే జరుగుతున్న కబ్జా దందా గురించి చెప్పారు. ఇక్కడ స్థలాలు అమ్ముకుంటాడారని భయమేసి ఇడికి పరిగెత్తినాము సార్. మేము ఒకరు అమ్ముకుంటాడారంట. ఈ రకంగా అది బాగుంటుందా సార్? మాకు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకొకరికి ఇచ్చే ఎట్లా సార్? 2003లో నాకు బిల్డింగ్ స్థలం ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిందని ఏరియా అతను విలేకరి రంగయ్య అని అతను వచ్చి నాకు 2002లోనే బిల్లు ఇచ్చినారు అని ఇద్దరము తకరారు పడి దాన్ని పెండింగ్ పెట్టి ఆపేసినాం సార్. దాన్ని పక్కన పెట్టేసినాము. ఇప్పుడు నేను వేసుకోలే, అతను వేసుకోలే. ఈ మాదిగా దొంగ దీపారాలు పుట్టించి ఈ మాదిగా అన్యాయం చేస్తున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఒకే స్థలానికి 2-3 ఇంటి పట్టాలు సృష్టించారు దళారులు. ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరిగినా ఇప్పటి వరకు రెవెన్యూ శాఖ ఏం చేసిందో వారికే తెలియాలి. జరుగుతున్న అరాచకంపై చెన్నూరుకు చెందిన సహ ఉద్యమకారుడు వెంకటేష్ 4 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు.
ఎన్నోసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఒకే రేషన్ కార్డుతో చాలా మందికి ఇళ్లు మంజూరు చేసినట్టు సహచట్టం ద్వారా బయటపడింది. వేరే మండలాలకు చెందిన వారు ఉద్యోగస్తులు జాబితాలో ఉన్నట్లు తేలినా చర్యలు లేవు. ఈ ఉద్యమకారుడిపై రాజకీయ అండతో దళారులు బెదిరింపులకు దిగారు. ఆ మాజీ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల్లో చాలా మందికి ఇక్కడ ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరయ్యాయి. వారితో పోరాడే శక్తి లేక నిస్సహాయ స్థితిలో ఈటీవీని ఆశ్రయించాడు. మొత్తం అంతా ఫ్రాడ్ జరిగింది అనేటటువంటి తెలిసింది. అనర్హులు, అర్హత లేనటువంటి వాళ్ళు అక్కడ పోయేసి ఆ స్థలాలను ఆక్రమించేసి రుద్రభారతిపేట, అదేవిధంగా చెన్నూరు, కొత్త గాంధీనగర్ ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులు అక్కడ ఆక్రమించేసి ఇంకా కొంతమంది పేదవాళ్లను దౌర్జన్యం చేసి వాళ్ళ స్థలాలు తీసుకోవడం, అమ్మకాలు, కొనుగోళ్లు ఇలాంటివి చాలా చేసినారు. దీనివల్ల ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల దుర్వినియోగం జరిగింది. వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. రుద్రభారతిపేట ఇళ్ల స్థలాలను పరిశీలించి అనర్హులు ఉన్నమాట నిజమేనని తేల్చింది. మా నోటీస్కి వచ్చింది ఏంటంటే ఈ ఉన్న ఈ యొక్క బేస్ మట్టంలోను తర్వాత ఖాళీ ఫ్లాట్స్లోను కొద్దిమంది ఉద్యోగస్తులు కూడా కొన్నారని తెలిసింది. అలా ఉంటే వాటిని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్కి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎంతో మంది పేదలకు తమ స్థలం ఎక్కడుందోనని ఆందోళన చెందుతున్నారు. లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చి స్థలాలు, ఇళ్లు మంజూరు చేసుకున్న వారు మాత్రం దర్జాగా ఇళ్లు నిర్మించుకుని కాపురాలు చేస్తున్నారు. ఈ రుద్రభారతిపేటలో దాదాపు 500 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్ మటలు వేసినటువంటి వాటిలో ఒక్కరు కూడా నిజమైన లబ్ధిదారులు లేరు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.